ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపిన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ మా అజెండా, నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన, హింసలకు గురైనా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక రకాలుగా నాయకులపైన వేధింపులు చేశారు, కార్యకర్తలపైన వేధింపులు చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు వెరవలేదు, భయపడడం లేదు. కాబట్టి ఆఖరుకు అది నాయకున్నే టార్గెట్ చేసి అది నాయకున్నే వేధించి జైలుకు పంపితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కకాకులమవుతాయని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి ఆఖరుకు మన నాయకున్నే టార్గెట్ చేసి చేయని నేరానికి, జరగని మోసానికి అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించిన సంగతి మనమంతా చూశాం. కానీ మనలో బాధ ఉన్నప్పటికీ ఎవరు కూడా భయపడకుండా, బెదరకుండా ప్రతి ఒక్కరు కూడా నేనే చంద్రబాబు నాయుడునే భావించి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినంత వరకు కూడా రోడ్ల మీదనే నిలబడి ఆయనకు మద్దతుగా, సంఘీభావంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరం కూడా నిలబడి పోరాటం జరిగింది. ఇదే విధమైన పోరాటాన్ని, ఇదే విధమైన అకుంఠిత దీక్షను మరో 100 రోజుల పాటు ఈ అవినీతి ప్రభుత్వం, ఈ నిరంకుశ ప్రభుత్వం గద్దె దిగాలంటే మనమందరం కూడా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేటంత వరకు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను కాపాడేటంత వరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఒక లెక్క. అనేక రకాలుగా అనేక వేలాది మంది కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఎన్నికల రోజున కేసులుంటే తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా ఉండనీయకుండా చేయొచ్చు, మాకుంటే పోలీసులు అండదండతో అని చెప్పి అనేక వేల మంది పైన కేసులు బనాయించారు. అయినా మనం భయపడాల్సిన పని లేదు. మన పైన బైండోర్ కేసులు, ఇంకో కేసులు పెడితే మన ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని పెట్టైనా సరే మనం సజావుగా పోలింగ్ జరిపించాల్సిన బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మహిళా మద్దతులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూడా కొంగు బిగించి ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడడం కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆ ఎన్నికల 2 రోజుల పాటు మీరు కూడా వీరశివంగులై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి పోరాడాలని చెప్పి సవినయంగా మీకు అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి, ఈ ప్రాంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతవాసి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తాడని మనమంతా భావిస్తే, ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో గత 20 సంవత్సరాల కంటే అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదు కావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కరువు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి, కృష్ణానదిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా మనము రైతాంగానికి అందజేయాలనే ఆ ఆలోచన కూడా లేకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీ కెనాల్ కింద రైతులు కానీ, తెలుగంగ కింద ఉండే రైతులు కానీ, జిఎన్ఎస్ఎస్ కింద కానీ, హెచ్ఎన్ఎస్ కింద ఉండే రైతాంగం ఈరోజు కర్నూలు జిల్లాలో కానీ, నంద్యాల జిల్లాలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. భయంకరమైన కరువు విలయతాండం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే రాయలసీమ ప్రాంతం పైన ఏమాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కృష్ణానది నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్న ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో తుంగభద్ర నది పైన అక్రమంగా డ్యాములు నిర్మిస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వ్యక్తి ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఏమాత్రం కూడా భావించకుండా వారికి మద్దతుగా ఇక్కడ కేసీఆర్ గారికి, అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మద్దతుగా నిలుస్తున్నాడంటే ఇతన్ని ఏమనాలో రాయలసీమ ప్రాంత రైతాంగం ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి ఇంత కరువు ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం ఉంది. గతంలో 2019 కంటే ముందు డ్రిప్పుల కోసం మనం ఒక వారం అప్లై చేస్తే వారం కల్లా, ఒక వారం తర్వాత మన ఇంటి దగ్గర డ్రిప్ పైపులు దించేవాళ్ళు. కానీ గత 4.5 సంవత్సరాలుగా
వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ రోజు కూడా డ్రిప్పులు ఇవ్వకోకుండా ఏదో ఒక వంకర్లు చెప్పి